ఇంటర్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. దీంట్లో మొత్తం గురుకులాలు 92.9% పాస్ అనమాట. జనరల్ ఓవరాల్ దీంట్లో ఎస్సీ గురుకులాస్ 84.38% పాస్, మైనారిటీలో 82.2, బీసీ గురుకులాస్లో 81.98, ఎస్టీ గురుకులాలలో 81.53, ప్రైవేట్లో 65.83 పాస్ పర్సంటేజ్. సో గురుకులాలలో ఎట్లా ఉంది స్టడీ అనేది మనకి అర్థమైపోతుంది. అండ్ దీంట్లోనే మనకి ప్రతి గురుకులాలలో కాకుండా అట్లీస్ట్ ఒక 10-5 గురుకులాస్లలో ఐఐటికి కానివ్వండి, జేఈ మెయిన్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అండ్ రీసెంట్గా వచ్చిన ఇన్సిడెంట్ వల్ల పేరెంట్స్ అందరికీ కూడా ఒక ప్యానిక్ స్టార్ట్ అయిపోయింది. అమ్మో పిల్లల్ని అక్కడికి పంపిస్తే వాళ్ళకి ఏమవుతుందో అనే ఒక భయం ఉంది. సో కోర్స్ ఎందుకంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తే పేరెంట్స్కి భయం ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తలు పిల్లకి చెప్పి వాళ్ళకి కూడా స్ట్రాంగ్గా ఉండమని అవన్నీ చెప్తూ మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ గురుకులాస్లలో డెఫినెట్లీ జాయిన్ చేయండి. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఇంటర్మీడియట్కి, మీరు అప్లికేషన్ చేసుకోండి. ఈసారి సిఓఎస్కి కూడా ఎంట్రన్స్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే లైక్ డైరెక్ట్ ఎగ్జామినేషన్ లేకుండానే తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అప్లికేషన్ చేసుకోండి. 200 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. 80 రూపీస్ అయితే మాకు పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసినందుకు. మీకు కావాల్సింది ఇన్కమ్, క్యాస్ట్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ విత్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు గెట్ ఎ సీట్ ఇన్ గురుకులాస్.